ఎర్లీ మార్నింగ్ ఆ ప్లేస్ కి వెళ్ళి చూసేసరికి అందరూ వచ్చేస్తున్నారు, రైల్వే వాళ్ళు, అందరూ. ఇంకా మేము నైట్ జరిగింది మొత్తం చెప్పాము, నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆయనకి ఏజ్ 43 years అంట. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవ పెట్టుకొని December 31st నైటే ఇంట్లో నుంచి వచ్చేసారంట. ఆ రోజు అలా జరిగిపోయింది. అస్సలు అనుకోలేదు అలాంటి రాత్రి నా లైఫ్ లో ఒకటి జరుగుతుంది అని. ఆ రోజు మొత్తం క్లియర్ అయిపోయింది. అయితే ఒక రోజు నేను హాస్టల్లో పనుకొనున్నా. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఎప్పుడు కూడా బాలేకుండా వచ్చేది. అందుకని ఆ రోజు బాలేదని క్లాస్ కి కూడా వెళ్ళకుండా రూమ్ లోనే పనుకొని ఉన్నా. అయితే నా మీద ఎవరో చెయ్యేసినట్లు అనిపించింది. ఉలిక్కి పడి లేచి చూసేసరికి నా పక్కన ఎవ్వరూ లేరు. రోజు ఏవేవో కలలు వచ్చేవి. నేనొక్కని ట్రాక్ మీద నుంచొని ఆ హ్యాండ్ నే చూస్తున్నట్లు, ఎదురుగా ట్రైన్ వస్తున్నా కానీ పట్టించుకోకుండా అలానే నుంచొని నవ్వుతూ ట్రైన్ చూస్తున్నట్లు ఏవేవో వచ్చేవి. ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నా అలాంటి డ్రీమ్స్ వల్ల. అది ఎందుకో నాకైతే తెలీదు. మా అమ్మ చెప్పినట్లు ట్రాక్ మీద పడినందుక లేక ఆ చైని పట్టుకున్నందుక. ఎవ్వరూ కూడా తమ సంతోషం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని మన సబ్స్క్రైబర్ అజయ్ మనతో ఆ రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నాను అని మనతో షేర్ చేసుకున్నారు. చాలా వరకు జనాలు కిక్ కోసమో, తాగడానికి మంచి ప్లేస్ దొరకకపోవడమో ఏమనుకుంటారో ఏమో తెలియదు కానీ వెళ్లి ట్రాక్ మీద కూర్చొని తాగుతుంటారు. అలా చేయడం 99% కాదు కదా, 100% మీ ప్రాణాలకే సేఫ్ కాదు. తాగితే జనాలు ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలీదు. అలాంటిది ట్రాక్ మీద కూర్చొని ఫుల్ గా తాగేసి దిక్కు తెలియకుండా తిరుగుతున్నప్పుడు ట్రైన్ వస్తే ఏంటి పరిస్థితి? మనిషి ఎదురుగా నుంచొని ఉన్నాడని ఆపడానికి అర్థమైన బస్సా, కారా? వెళ్ళిపోవడమే. ఇంకా ఒక్క గంట సంతోషం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మిమ్మల్ని తాగొద్దు అని నేనేం చెప్పట్లేదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటది, దేనికైనా ఒక ప్లేస్ ఉంటది. ఒళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా తాగేసామంటే మనతో పాటు మన పక్కన ఉండే వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంటది. అండ్ ఇంకొకటి, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ భూమి మీద మనిషే శాశ్వతం కాదు. అలాంటిది ప్రాబ్లమ్స్ ఎంత? ఏదైనా మనం స్ట్రాంగ్ గా ఉండి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాలి. అంతేకాని ఆ ప్రాబ్లం కి భయపడుతూ బాధపడుతూ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏమంటారు?